నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మావోయిస్టు నేత మాధవి హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి అత్యంత కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిడ్మాతో పాటు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శంకర్ తదితరుల హత్యకు కూడా పార్టీలోని ఓ వ్యక్తితో పాటు విజయవాడకు చెందిన మరో ముగ్గురు ప్రధాన కారకులని మావోయిస్టు పార్టీ గుర్తించింది. ఈ ముగ్గురు చేసిన ద్రోహం, వారి ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాలపై విచారణ జరిపిన మావోయిస్టు పార్టీ పూర్తి స్పష్టతతో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మాధవి హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి మావోయిస్ట్ పార్టీ అంతర్గత విచారణ జరిపింది. హిడ్మా ఆచూకీ పోలీసులకు అందించింది ఎవరు? హిడ్మా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవడానికి కారణమేంటి? హిడ్మాను నమ్మించి విజయవాడకు తీసుకుపోయింది ఎవరు? హిడ్మా సమాచారాన్ని పోలీసులకు అందించిన వారు ఎవరు? ఎప్పుడు హిడ్మా అడవుల నుంచి బయటకు పోయాడు? ఎప్పుడు పోలీసులకు దొరికాడు? ఎప్పుడు ఎన్కౌంటర్ అయ్యాడు? హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తెల్లవారే మరో ముఖ్య నేత శంకర్ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ రెండింటికి సూత్రధారి ఒకరేనా? తదితర విషయాలపై మావోయిస్టులు విచారణ జరిపి నిర్ధారణకు వచ్చారు. మావోయిస్టులు తమ విచారణలో తెలుసుకున్న విషయాలను మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి విక్సల్ విడుదల చేశారు. మావోయిస్టులు అధికారికంగా వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 15న హిడ్మా అరెస్ట్. మాధవి హిడ్మాను, ఆయనతో పాటున్న భార్య, మరో నలుగురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అరెస్టు చేసిన తర్వాత 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని తెలిసింది. చివరికి నవంబర్ 18న హిడ్మాను, మిగతా వారిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు హత్య చేశారని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు కథ అల్లారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. శంకర్ ను చంపింది నవంబర్ 19న. మాధవి హిడ్మా మాదిరిగానే ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శంకర్ తో పాటు మరో 6గురిని పోలీసులు ముందుగానే అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. చివరికి నవంబర్ 19న వారిని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. హిడ్మా ఎందుకు బయటకు వెళ్లారు? కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే హిడ్మా ఎందుకు అడవులను వదిలి బయటకు పోయాడు అనే విషయంపై కూడా మావోయిస్టులు ఆరా తీశారు. హిడ్మా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స తీసుకోవాల్సిన అవసరం రావడంతో విజయవాడకు చెందిన 3 కాంట్రాక్టర్లు తాము సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దీంతో హిడ్మా, ఆయన భార్య అడవుల నుంచి వైద్య చికిత్సల కోసం బయటకు వచ్చారు. వారు విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ల సహాయంతో చికిత్స పొందుతుండగానే పోలీసులకు చిక్కారు. పట్టించింది మావోల దళ సభ్యుడే. హిడ్మాను, శంకర్ను పోలీసులకు పట్టించింది మావోయిస్టు దళ సభ్యుడే అని పార్టీ జరిపిన విచారణలో వెల్లడైంది. దండకారణ్య కమిటీలో సభ్యుడైన కోసాల్ నవంబర్ 9న దళం నుంచి పారిపోయినట్లు మావోయిస్టులు ప్రకటించారు. పారిపోయిన కోసాల్ అప్పటి వరకు హిడ్మా దళంలోనే ఉన్నాడు. దళం నుంచి వెళ్లిపోయిన కోసాల్ పోలీసులకు లొంగిపోయాడు. అప్పటికే కోసాల్కు హిడ్మా ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడు, ఎక్కడ చికిత్స పొందుతున్నాడు అనే విషయాలు తెలుసు. లొంగిపోయిన కోసాల్ తర్వాత హిడ్మాను తీసుకువెళ్లిన కాంట్రాక్టర్ల విషయం పోలీసులకు చెప్పారు. ఆ 3 కాంట్రాక్టర్లు ఎవరు? హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి చికిత్స చేయడానికి విజయవాడకు చెందిన 3 కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినట్లు మావోయిస్టులు ప్రకటించారు. వారంతా విజయవాడ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకరు ఫర్నిచర్ వ్యాపారం కూడా చేస్తున్న కలప వ్యాపారి, మరొకరు సివిల్ కాంట్రాక్టర్ అయిన బిల్డర్, 3వ వ్యక్తి ఐటీడీఏలో కాంట్రాక్ట్ పనులు చేసే సివిల్ కాంట్రాక్టర్ అని మావోయిస్టులు ప్రకటించారు. కోసాల్ ఇచ్చిన సమాచారంతో ఈ 3 కూడా పోలీసులకు సహకరించారని, దీని కారణంగానే హిడ్మా దొరికిపోయాడని మావోయిస్టులు నిర్ధారణకు వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలోనే ఎన్కౌంటర్. కోసాల్ పోలీసులకు లొంగిపోయాడనే సమాచారాన్ని హిడ్మాకు తెలియచేశామని మావోయిస్టులు ప్రకటించారు. కోసాల్ పోలీసులకు సమాచారం అందించి హిడ్మాను పట్టిస్తాడని తాము అనుమానించామని వెల్లడించారు. అయితే హిడ్మా తిరిగి అడవుల్లోకి వచ్చి దళంతో కలిసే క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందని మావోలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆపరేషన్ కాదు. హిడ్మా, శంకర్ల ఎన్కౌంటర్లకు కేవలం ఏపీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదని కూడా మావోయిస్టులు తేల్చి చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమన్వయంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగాయని స్పష్టం చేసింది. ఏకైక సూత్రధారి అమిత్ షా.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని మావోయిస్టులు ప్రకటించారు. దీనన్నిటికీ సూత్రధారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని మావోయిస్టులు ఆరోపించారు. విదేశీ కార్పొరేటర్లకు విశ్వసనీయ సేవకుడిగా మారిన అమిత్ షా రక్త పిపాసి అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి 2026 మార్చి 31 అని డెడ్ లైన్ గా పెట్టుకున్నారని విమర్శించారు. బస్తర్లో మైనింగ్ మాఫియా కోసమే హత్యాకాండ. బస్తర్ ప్రాంతంలో దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీస్ కు పెద్ద ఎత్తున మైనింగ్ వ్యాపారానికి దిగాయని మావోయిస్టులు ఆరోపించారు. అడవుల కార్పొరేటీకరణకు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారనే ఒకే ఒక కారణంగానే ఈ హత్యాకాండ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్ పై విచారణ జరిపించాల్సిందిగా, దోషులను శిక్షించేలా ఉద్యమం చేయాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. విజయవాడ తదితర ప్రాంతాల్లో అరెస్ట్ అయిన 50 మంది నక్సలైట్లకు న్యాయ సహాయం అందించాలని ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు పార్టీ పిలుపునిచ్చింది.